నమస్తే. నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతపురంలో జరుగుతుంది. అనంతపురంలో ఉన్నాం. ఇక 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాటంలో అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, అనేక సార్లు జైలు పాలవడం ఎంఆర్పిఎస్ నాయకులకు ఇదంతా ఉద్యమంలో భాగమేనని, ఉద్యమం చివరి దశకు చేరి వర్గీకరణ సాధించుకోబోతున్న ఈ చివరి ఘట్టంలో మనతో పాటు ఉన్నారు గుంటూరు జిల్లాకు చెందిన బుల్లా డేవిడ్ మాదిక్ గారు. ఈయన కురుక్షేత్ర సమయం తదితర సమయాల్లో దాదాపు 2 నెలల పాటు జైలు జీవితం అనుభవించిన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు, జాతీయ నాయకుడుగా కూడా పేరు పొందిన బుల్లా డేవిడ్ మాదిక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ఉద్యమ ప్రస్థానం వివరాలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ముఖ్యంగా మరి మీ ఉద్యమ ప్రస్థానం ఎలా జరిగింది, ఉద్యమంలో ఎటువంటి పాత్ర పోషించారు? అందరికీ ఉద్యమ నమస్కారాలు. నా పేరు బుల్లా డేవిడ్ మాదిగా. మాది గుంటూరు జిల్లా పెదకాకని మండలం వెనిగండ్ల. ఉద్యమం స్టార్ట్ అయింది 94 అయితే నేను 95 చివరిలోనే తాడికొండ నియోజకవర్గానికి విద్యార్థి నాయకుడిగా అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు నియమించడం జరిగింది. అప్పటి నుంచి ఉద్యమంలో పాల్గొంటూ ఈ రోజు వరకు నా పాత్ర నేను జాతి కోసం చేస్తూ ఉన్నాను. అలాగే వర్గీకరణ జరిగిన తర్వాత, ఆ తర్వాత వర్గీకరణ కొట్టేసిన తర్వాత 2005లో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగాను, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగాను, అలాగే ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సభ్యుడిగాను పనిచేస్తూ వివిధ జిల్లాలకి ఇన్ఛార్జిగా వెళ్లి కృష్ణమాది గారి నాయకత్వంలో ఎలాంటి పని అప్పచెప్పినా రాజీ పడినటువంటి విధానం నేను అవలంబించి నేను వెళ్ళినటువంటి జిల్లాలో కూడా కార్యకర్తల్ని అందరినీ క్రోడీకరించి వివక్ష లేకుండా ఉద్యమంలో ఎక్కడా రాజీ పడిన విధంగా నేను వెళ్ళిన జిల్లాల్లో నిజాయితీగా పనిచేసి ఒక నాయకత్వాన్ని నిలిపినటువంటి వ్యక్తిని నేను. మరి కృష్ణమాదిగ నాయకత్వంలో నడిచే మీరు ఎన్ని పోరాటాల్లో పాల్గొన్నారు, ఎన్నిసార్లు జైలు పాలయ్యారు? వర్గీకరణ విషయంలో రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ ని వాడుకొని వదిలేయటం, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏదైనా సరే నమ్ముతాం, జాతి నాయకుడు నమ్ముతాడు. అట్లాగే వస్తున్నా మీకోసం పాదయాత్రలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడికి ఎంఆర్పిఎస్ అండగా ఉండి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఆయన వెన్నంటి నడిపించి చంద్రబాబే చెప్పాడు, ఎంఆర్పిఎస్ మాది దండరా లేకపోతే నేను లేను, నా పాదయాత్ర లేదనేది. ఆయన బయటకు వచ్చినా మళ్ళా బస్సులో మళ్ళీ లోపలికి వెళ్తున్నా ఎంఆర్పిఎస్ఏ అండగా ఉండేది. అలాగే వర్గీకరణ చేస్తామని చేయనప్పుడు కృష్ణమాది గారు ఎలాంటి పోరాటాలు ఇచ్చినా, రోడ్డు మీద ధర్నా అయినా సరే, ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడైనా, కలెక్టరేట్ ముట్టడైనా, మంత్రులు ఇళ్ల ముట్టడి, ప్రతి కార్యక్రమంలో మా జిల్లా తరఫున నాయకత్వం వహిస్తూ అన్ని విషయాల్లో మేము పాల్గొనడం జరిగింది. అలాగే వర్గీకరణ విషయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా అప్పుడు జనసేన పార్టీకి అవకాశం ఇచ్చారు, మాలమహానాడుకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ ఎంఆర్పిఎస్ కి అవకాశం ఇలా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ఎంఆర్పిఎస్ కొన్నంత అండగా ఉండి ఆయన వెన్నంటి పాదయాత్ర నడిపించిన వారు. ఆ రోజు కురుక్షేత్రం జరిగే క్రమంలో గొడవలు జరిగి కనీసం 400 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. వివిధ జిల్లాల వాళ్ళు కూడా జైలు పాలవడం జరిగింది. నా విషయానికి వస్తే నేను మెయిన్ ముద్దాయిగా ఉంటూ 2 నెలల జైలు జీవితం నా మీద 2 సెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా జాతి ప్రయోజనాల కోసమే నువ్వు జైల్లో ఉన్నావు తప్పితే వేరే విధంగా నువ్వు ఆలోచించవద్దని కృష్ణమాది గారి నాతో జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ వరకు
నేను ఉద్యమానికి కృష్ణమాది గారి నాయకత్వంలో నిలబడ్డాను తప్పితే వేరే ఏది కాదు. ఈ మధ్య నాకు సోరసిస్ వచ్చి నేను ఉద్యమానికి ఎడగొట్టడం జరిగింది. నాకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అనుకోకుండా నాకు విన్నటం వల్ల నేను ఏదైతే దమ్ముగా పనిచేస్తానో ఆ గోల్కి నేను చేరుకోలేక సైలెంట్ అవడం కొంతకాలం జరిగింది. ఆఖరి పోరాటం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కృష్ణమాది గారి నాయకత్వంలో ఆఖరి పోరాటంలో జాతి కోసం మేము సైతం అనే కారణంలో జాతి కోసం కష్టపడ్డాను కాబట్టి ఆఖరి విషయంలో కృష్ణమాది గారికి అండగుండి జాతికి న్యాయం చేయాలనే విధంగా నేను మరలా కూడా ఎలాంటి పిలిపాను ఒక సామాన్య కార్యకర్త కూడా నేను అన్ని విషయాల్లో ముందు పనిచేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో కృష్ణమాది గారు పద్మశ్రీ కృష్ణమాది గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. అదేవిధంగా మరి మనకి సుప్రీంకోర్టు కూడా వర్గీకరణకి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మీరు ఇన్నేళ్ల ఉద్యమ ప్రస్థానం తర్వాత ఆ తీర్పు గాని అన్నగారికి అవార్డు గాని రావడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఒకప్పుడు మా సోదరులైనటువంటి మాలలు సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడను సుప్రీంకోర్టుని గౌరవించండి అన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పి రాష్ట్రాలు ఆయా పరిస్థితులు బట్టి వర్గీకరణ చేసుకున్నప్పుడు మాత్రం సుప్రీంకోర్టు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తుందని నాలుగు విధాలుగా నడిస్తే మా మాల సోదరులు విలువలేని మాటలు మాట్లాడటం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని గౌరవించి సమాజంలో కృష్ణమాది గారి నాయకత్వంలో మా మాదిగలే కాదు మానవతా దృక్పథంతో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. దానిలోనే గుండె జబ్బులు పిల్లలైనా సరే, ఒంటరి మహిళ అయినా సరే, వృద్ధులు, వితాంతులు, అలాగే దివ్యాంగుల కోసం దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అలాగే గుండె జబ్బులు అనేది ఒక మాది కులంలో కాదు, అన్ని కులాలు మాల కులంలో కూడా దివ్యాంగులు ఉంటారు, వృద్ధులు, వితంతువులు ఉంటారు. కాబట్టి మేము జాతికి చేసిన సేవ విలువ లేని నాయకుడు మాల సోదరులు ఏదో ఏం చేశాడు మా మాలలు అంటారు. ఒకసారి నువ్వు ఆలోచించుకో, నీ కులంలో ఉన్నటువంటి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కూడా మా ఉద్యమం కృష్ణమాది గారి నాయకత్వంలో వందల వేల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అలాగే ఒంటరి మహిళలు ఎంతమంది ఉండేది గ్రామాల్లో తిరిగి మేము సమాజానికి సేవ చేశాం. కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వం మా జాతి నాయకుడు మందా కృష్ణమాది గారికి పద్మశ్రీ రావటం మాకు చాలా గర్వంగా ఉంది. పద్మశ్రీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా నా తరపున, మాది జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఉదాహరణకి జార్ఖండ్ లో చెట్టులు నాటినటువంటి ఒక గిరిజన వ్యక్తికి కూడా పద్మభూషణ్ పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా కృష్ణమాది గారికి ఎప్పుడో పద్మశ్రీ రావాలి, డాక్టరేట్ కూడా రావాలి. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా ఆయన ఎప్పుడో పిలిచి డాక్టరేట్ ఇవ్వాల్సింది. కానీ అనుకోకుండా నేను ఈ రోజు చెప్తున్నాను, కృష్ణమాది గారికి త్వరలో కూడా పద్మశ్రీ డాక్టర్ అనేది కూడా వస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము చేసిన సేవ కులహంకారంతో మా మీద, కృష్ణమాది గారి మీద తేలిక మాట్లాడటం కాదు. నిజంగా నీ తండ్రి రక్తం నీలో ఉంటే మాది జాతికి కృష్ణమాది గారు చేసిన సేవ కాదు, సమాజానికి మాది జాతి కృష్ణమాది గారి నాయకత్వంలో ఏం చేసిందనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మానవత్వం కలిగినటువంటి మేధావులు, ఉద్యమ నాయకులు అందరూ కూడా ఎంఆర్పిఎస్ కి అండదండలు అందిస్తుంటే కేవలం ఒక కులం మాల సోదరులు మాలా మాదిగం సీల్చేదేంటి? ఈ రోజు మీ ఏమంటే 59 కులాల్లో 59 కులాల్లో ఎవరున్నారు మీ ఏమిటి? 2 కులాలు చెప్పండి. నోటికి వచ్చి హద్దు లేకుండా వెనకాల అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటారు. మేము అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నా, బాబు జగజ్జీవనరావు ఫోటో పెట్టుకున్నా ఏనాడు నీతి లేకుండా మాదిగా మండల స్థాయి లేట కానించి కృష్ణమాది గారి వరకు కూడా మేము ఏనాడు విలువ లేకుండా మాట్లాడాలి. కానీ ఈనాడు అయినా మాలమహనాడులో చెన్నయ్య జాతీయ అధ్యక్షుడు, పివి రావు ఎంఆర్పిఎస్ ఫౌండర్, వీళ్ళు కాకుండా ఎమ్మెల్సీ కోసం మాలమహనాడు ఫౌండర్ పివి రావు గారు. మరి కర్మావళి ఎక్కడి ఉన్నారు? చెన్నై గారిని మేము ఢిల్లీలో చూసాం. 5 మంది 10 మందితో ఆయన దీక్షలు చేస్తా ఉండేవాళ్ళు. ఈనాడు కృష్ణమాది గారి కోసం, మీరు పబ్లిసిటీ కోసం
నీతి తప్పి జాతిని మర్చిపోయి మీరు దిగజారి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. సమాజం మిమ్మల్ని గమనిస్తుంది. ఈనాడు మీ ఎంట ఉన్నటువంటి ఏ కులం మీ ఎంట రాము అంటున్నారంటే అర్థమైంది. 57 కులాలే రావాల్సినటువంటి ప్రాఫిట్ మీ ఒక్క కులానికి మీరు ముందుగా చైతన్యవంతం అయ్యారు. గద్దర్ గారికి డప్పు కొట్టింది మా డప్పు రమేష్ మాదిగా. అలాగే కత్తి పద్మరావు గారు పోరాటం చేశారు, చుండూరు అంటారు. మాలా మధ్యలో పాల్గొన్నారు. మీకు జిందాబాద్లు కొట్టాం. నాయకత్వం కూడా మేము లేవు కాబట్టి ఈనాడు మీరు ఏదో సేవ చేశారని మాట్లాడుతున్నారు. మేము పట్టించుకోవాలి. ఆ రోజుల్లో గద్దర్ గారు పైకి రావాలన్నా, కత్తి పద్మరావు గారు పైకి రావాలన్నా, పబ్లిసిటీ ఏది చేయాలన్నా కానీ మాదిగలో ఆయన ఈ 2 పాయింట్లు గుర్తించుకోవాల్సిందిగా ఇప్పుడు దిగజారినటువంటి మాట్లాడుతున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 2 లీడర్లు ఉన్నారు. ఒక అతను రాజేష్ అనే అతను, ఇంకొక అతను కాబ్లే. మరి విలువ లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్యమ ప్రస్థానం ఇది కాదు. ఆయన ఉద్యమాల్లో చేస్తుంది కృష్ణమాది గారిని తిడతాం, పబ్లిసిటీ అవటం, రేపు రోజు ఏదైనా పార్టీలో ఎమ్మెల్యే తెచ్చుకోవాలని తప్పితే నిజంగా మాల సోదరులకు న్యాయం చేయాలంటే అంతేనా మీరు చేసేది? మీరు ఎక్కడ ఏ గ్రామంలో ఏ మండల కమిటీలు ఏ గ్రామ కమిటీల్లో ఉండి జరిగిన విషయాలు ఏం చెప్తున్నారు? ఎవడికెవడు చీలుస్తాడు? చీల్చేది ఏముంది? తోటి కులవాడిని నువ్వు లెక్క చేయకుండా మాట్లాడేటప్పుడు నువ్వు అంబేద్కరిజం అంటావు. అంబేద్కర్ వాదులంటే ఒక మాల వ్యక్తి ఒక మాల వ్యక్తిని తిడతావా? 30 సంవత్సరాల ఉద్యమంలో మీరు రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల అన్ని పార్టీల్లో ముఖ్య భూమి పోషించారు కాబట్టి సైలెంట్ గా మా ఉద్యమాన్ని తొక్కుకుంటూ వచ్చారు. ఆనాడు సుప్రీంకోర్టును గౌరవించన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది అన్నారు. మరి మీరు ఈ ద్వంద్వ వైఖరి ఏందో ఒకసారి మీరు నిజంగా అంబేద్కర్ వాదులా నకిలీ దళిత అంబేద్కర్ వాదులు అనేది కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఓకే, ధన్యవాదాలన్నా. ఇది మరి ఉద్యమంలో అనేక త్యాగాలు గాని జైలు జీవితాలు గాని ఉద్యమంలో భాగంగానే జరిగాయని, ఏది ఏమైనప్పటికీ 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాష్ట్రాల్లో త్వరలో వర్గీకరణ అమలు కాబోతున్నందుకు సంతోషంగా ఉందని, రాబోయే కాలంలో కూడా కృష్ణమాది నాయకత్వంలో మరిన్ని ఉద్యమాలకు చేయూతగా ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమని ఈ సందర్భంగా మనకి ఎంఆర్పీఎస్ జాతీయ సీనియర్ నాయకుడు బుల్లా డేవిడ్ మాదిక్ గారు మనకి వివరించారు. ధన్యవాదాలు.